హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి. గల్తీలకు రాసిన పత్రిక చివరి మాటల్లోకి వచ్చాం కదా. ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ గలేషియన్స్. పౌలు గారు గలతీయులకు రాసిన చివరి మాటలు 11వ అధ్యాయం నుంచి 18వ వచనం వరకు కనిపిస్తాయి. ఆయన యొక్క చివరి మాటలు 6వ అధ్యాయము 11 నుంచి 18 వరకు చదవండి. చదవాలి, అందరూ చదవాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా చెప్దామా? వెరీ గుడ్. చూడండి, గల్తీలకు రాసిన పత్రిక మనం ఒకవేళ సరిగ్గా ధ్యానం చేస్తే ఒక విషయం మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. గల్తీలకు రాసిన పత్రికని మనం సరిగ్గా ధ్యానం చేస్తే ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే, మనము జాబ్కి వెళ్ళేటప్పుడు బయోడేటా ఇస్తాం కదా, రెజ్యూమ్ ఇస్తాం కదా. కంపెనీస్కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ ఇస్తాం, బయోడేటా ఇస్తాం కదా. చిన్నప్పటి నుంచి ఏం చేశాను, ఎలాగా, నాకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, నేను ఏమేం అనే విషయాలన్నీ ఉంటాయి. ఏ డిగ్రీలు చదివారు, ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉందనే విషయం. అయితే గల్తీలకు రాసిన పత్రికని జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇది పౌలు గారి యొక్క బయోడేటా లాగా అనిపిస్తుంది. పౌలు గారు ఎలా రక్షణలోకి వచ్చారు, రక్షణలోకి వచ్చిన తర్వాత ఆయన అనుభవం ఏంటి, ఎలా పరిచర్యలో ముందుకు సాగడనే విషయాలు చాలా క్లియర్గా ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం గమనిస్తాం. అయితే గల్తీలకు రాసిన పత్రిక అంతటిలో కూడా ఆయన అనేక మార్లు కృప గురించి బోధిస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో ఆయన్ని అబద్ధ బోధకులు లేదా ధర్మశాస్త్ర సంబంధికులు పౌలు గారిని అటాక్ చేద్దామని ప్రయత్నించినప్పుడల్లా ఆయన అంతే మోతాదులో అటాక్ చేస్తూ ఆయన కృప అనే విషయాన్ని చాలా గొప్పగా చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే చివరికి వచ్చే సమయంలో 11వ వచనంలో ఒక మాట ఆయన రాస్తా ఉన్నాడు. నాతో పాటు చదవండి. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. గలతీలకు చివరి మాటలు రాస్తూ ఆయన ఒక మాటను వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నాడు. అంటే ఆయన పత్రిక రాసేటప్పుడు ఎలా రాశాడు అంటే పెద్ద పెద్ద లెటర్స్తో వాళ్ళకి రాశాడు. జనరల్గా పౌలు గారు ఎట్లా పత్రిక రాస్తారు అని ఆలోచిస్తే, పౌలు గారు నార్మల్గా చేసే పని ఏంటి అంటే, పక్కనున్న శిష్యుడికో, తిమోతికో, తీతుకో, శిలగారికో ఎవరికొకళ్ళకి ఇచ్చి మీరు రాయండి, లాస్ట్లో నేను సంతకం పెడతాను అని చెప్తాడు నార్మల్గా. అయితే అనేక పత్రికలు ఆయన అలాగే రాసినట్టుగా మనం చూస్తాం. అయితే ఆయన రాసే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 21వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 21వ వచనము చదువుదాం. పౌలను నేను నా చేతితోనే, చూడండి అక్కడ గ్రీటింగ్స్ ఎలా రాస్తున్నాడంటే ఆయన చేతితోటే రాస్తున్నాడు. కొన్ని సంఘాలకు రాసేటప్పుడు ఆయనే రాశాడు, కొన్ని సంఘాలకు రాసేటప్పుడు శిష్యులతో రాయించాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు, నా గ్రీటింగ్స్ రాస్తున్నాను. ఎట్లా రాస్తున్నాను అంటే నా ఓన్ హ్యాండ్స్తో నేను రాస్తున్నాను. తెసలోనికకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. తెసలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 17వ వచనం. మొన్న ఒక చిన్న మిస్టేక్ చెప్పాను మీకు. మాసిదోనియా సంఘాల్లో ఏమేమి ఉంటాయంటే, లవోదికీయ సంఘం అన్నాను, అది తప్పు. మాసిదోనియా సంఘాల్లో ఏమేమి ఉంటాయంటే తెస్సలోనిక, ఫిలిప్పి, బెరయా సంఘాలు ఉంటాయి. అదొకటి కరెక్షన్ చేసుకోండి. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. పౌలను నేను గ్రీటింగ్స్ ఎలా రాస్తున్నాడంటే ఆయనే రాస్తున్నాడు. ఇక్కడ కొలసీల పత్రిక మనం చదివినప్పుడు, కొరింథీ పత్రిక మనం చదివినప్పుడు, 2వ తెస్సలోనిక పత్రిక మనం చదివినప్పుడు, అలాగే గలతీల పత్రిక కూడా మనం చదివినప్పుడు ఆయనే స్వహస్తాలతో సొంతంగా ఆయనే రాసినట్టుగా మనం చూస్తాం. అయితే కొన్ని పత్రికలు శిష్యుల చేత ఆయన రాయించాడు, వేరే వాళ్ళ చేత రాయించి ఆయన ఆమోదం తెలిపినట్టుగా, లేదా ఆయన సీల్ వేసినట్టుగా, ఆయన సిగ్నేచర్ వేసినట్టుగా చూస్తాం. అయితే వేరే పత్రికలకి ఈ పత్రికకి తేడా ఏంటి అంటే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట ఉంది. 6వ అధ్యాయం 11వ వచనంలో, నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరములతో రాయుచున్నానో చూడుడి అంటున్నాడు. ఎట్లా అంటున్నాడు ఆయన? ఎలా రాశాడంటే పత్రిక పెద్ద అక్షరాలతో రాశాడు. అంటే నార్మల్గా ఆయన రాసే ప్యాటర్న్ కంటే ఈ పత్రిక పెద్ద బిగ్ లెటర్స్తో రాశాడు. జనరల్గా మనం ఇంగ్లీష్ గ్రామరో ఏదైనా చూసినట్టయితే నార్మల్గా మనం చదివే పదాల కంటే క్యాపిటల్ లెటర్స్లో చదివే పదాలు కొన్ని ఉంటాయి, పెద్ద అక్షరాలు అంటాం వాటిని. ఆ క్యాపిటల్ లెటర్స్తో రాసే పదాలు చాలా ఇంపార్టెంట్ పదాలై ఉంటాయి, చాలా ముఖ్యమైన పదాలై ఉంటాయి. అయితే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను పెద్ద అక్షరాలతోటి రాశాను, 2-3 మాటలు రాయలే. పత్రిక మొత్తం ఎట్లా రాశాను? పెద్ద అక్షరాలతో రాశాను. అంటే ఏంటి? ఈ పత్రిక చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, ఈ పత్రిక ఆయనకి చాలా, ఆయన మనసుకి చాలా దగ్గర అయినది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, ఈ పత్రికలో అర్జెన్సీ ఉంది. అర్జెన్సీ అంటే తెలుగులో ఏమంటామంటే అత్యవసరత ఉంది. ఈ పత్రిక దేని గురించి మాట్లాడుతూ ఉంది అంటే, సంఘములో ఉన్న అబద్ధ బోధలను బయటికి తరిమేసి సంఘాన్ని స్థిరముగా నిలబెట్టడము అనే అర్జెన్సీ కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు అంటే చాలామంది చరిత్రకారులు ఏం చెప్పారంటే, బహుశా ఆ టైంకి ఆయనకి ఐసైట్ వచ్చిందేమో, కనపడట్లేదేమో, అందుకే పెద్ద అక్షరాలతో రాశాడు అని అన్నారు. కానీ నిజానికైతే పౌలు గారి యొక్క మనస్సు ఇక్కడ కనిపిస్తుంది. ఆయన సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనే విషయం కనిపిస్తుంది. ఒక వ్యక్తి చాలా డీటెయిల్డ్గా మీకు ఏదన్నా రాస్తున్నాడు, డీటెయిల్డ్గా ఏదన్నా మీకు చెప్తున్నాడు అంటే హీఈస్ లవింగ్ యూ అని అర్థం, అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. జనరల్గా లవ్ లాంగ్వేజ్లో ఏంటి, చాలామంది యవనస్తులు ఏమనుకుంటారు, ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకుంటే అది లవ్ లాంగ్వేజ్ అనుకుంటారు చాలామంది. లవ్ లాంగ్వేజ్ ఏంటి అంటే గంటలు ఫోన్లో మాట్లాడడము, టైం ఇవ్వడము, దీన్ని ప్రేమ అనుకుంటారు. ఒకవేళ దాన్ని మనం అప్లై చేసే ప్రయత్నం చేస్తే, పౌలు గారు టైంని తీసుకొని పెద్ద అక్షరాలతోటి, పేపర్లు అయిపోతున్నా సరే, పెద్ద అక్షరాలతో ఎక్కువ టైం పడుతున్నా సరే, ఎక్కువ సమయం పడుతున్నా సరే, ఆయన ప్రేమతో గలతీల సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమ అంటే, గలతీలకు రాసిన సంఘము లేదా గలతీల సంఘాలు పౌలు గారికి ఏమన్నా ఒక 100 కోట్లు ఇచ్చాయంటే ఇవ్వలేదా? ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు? ఎవరైనా మీ దగ్గర ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారంటే ఏదో ఆశిస్తున్నారని అర్థం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే ఏదో ఆశిస్తున్నాడు. ఒక అమ్మాయి అబ్బాయిని ఎక్కువగా ఏదో దేర్ ఇస్ సంథింగ్ యూ వాంట్ బిట్వీన్ ఈచ్ అదర్. ఏదో కావాలి మీ ఇద్దరికి. మీరు తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తున్నారంటే ఏదో ఆశిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమో కావాలి మీకు. కానీ ఇక్కడ పౌలు గారి ప్రేమ ఎలా ఉంది అంటే, ఇట్ ఇస్ మోర్ వన్ సైడెడ్. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, వాళ్ళ సంఘములో ఎలాంటి సమస్య వచ్చినా, వాళ్ళ సంఘములో ఎవరో వచ్చి పౌలు గారి గురించి చెడ్డ మాటలు పలికినా సరే, పౌలు గారికి అవన్నీ చెవిన వినిపించినా సరే, పౌలు గారు ఇంకా గొప్పగా వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే అర్జెన్సీని తెలియజేయడానికి పెద్ద అక్షరాలతోటి సమయం వెచ్చించి ఆయన పత్రిక రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా పౌలు గారికి అక్కడ కావాల్సింది ఏంటి అంటే, వాళ్ళు నన్ను తిరిగి బాగా ప్రేమిస్తారు అనుకుంటున్నాడా? నేను ఇంత మంచిగా నా సమయం అంతా వెచ్చించి నేను వాళ్ళకి పత్రిక రాస్తే నాకు ఎక్కువ డబ్బులు ఇస్తారు అనుకుంటున్నాడు ఆయన? నో. నేను అంతగా వాళ్ళకి గంట సేపు ప్రార్థన చేస్తే ఒకవేళ నాకు ఎక్కువ దశంభాగాలు ఇస్తారు అనుకుంటున్నాడా? నో, ఇట్ ఈస్ నాట్ ద హార్ట్ ఆఫ్ పాల్. పౌలు గారి ప్రేమ అట్లాంటి ప్రేమ కాదు. ఇట్స్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. వాళ్ళందరినీ ఒక గురితోటి పత్రిక రాస్తే ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? మీరు క్రీస్తు వైపే చూడండి, సిలువ వైపే చూడండి.
అయితే గల్తీలకు రాసిన సంఘానికి ఆ పత్రిక రాస్తున్నప్పుడు వాళ్ళల్లో ఎదురైన సమస్యలను మళ్ళీ ఆయన అక్కడ ప్రస్తావిస్తూ 12వ వచనంలో ఆయన గుర్తు చేస్తాడు. చూడండి, అసలు మీరు ఎలా తప్పిపోయారు, మిమ్మల్ని ఎవరు తప్పిపోయేలాగా చేశారు, నేను ఈ పత్రిక రాయాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయాన్ని 12వ వచనంలో చెప్తాడు. చూడండి ఒకసారి. శరీర విషయమందు చక్కగా అగుపడు వారు ఎవరో తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మల్ని బలవంతము చేస్తున్నారు. అయ్యా, కొంతమంది వచ్చారు మీ మధ్యలోనికి. నేను మీకు సువార్త బీజాన్ని నాటి వెళ్ళిన తర్వాత, సువార్త మీ మధ్య పెరిగిన తర్వాత, సంఘము కట్టబడిన తర్వాత మీ మధ్యలో కొంతమంది వచ్చారు. వాళ్ళు మీ మైండ్ని చెడగొట్టారు. వాళ్ళు ఏం చేశారంటే, పౌలు ఏదైతే చెప్పాడో అది రాంగ్ అన్నారు. పౌలు క్రీస్తుని నమ్ముకుంటే రక్షణ, పౌలు క్రీస్తుని నమ్ముకుంటే పరలోకం అన్నాడు, అది రాంగ్ అంటున్నాడు. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే, పౌలు చెప్పిందంతా రాంగ్. మీరు ఒకవేళ రక్షణ కావాలి మీకంటే మీరు సున్నతి పొందాలి, సర్కంసిషన్ జరగాలి అని చెప్పి విషబీజాలను నాటే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఎందుకు చేశారు ఈ విషయంలో? ఎందుకు సంఘాన్ని వేరు చేయాలనుకున్నారు? వీళ్ళకేమన్నా నిజంగా సంఘం మీద ప్రేమ ఉందా? కొంతమంది ఏం చెప్తారంటే నేను పలానా వ్యక్తిని నేను విమర్శిస్తున్నాను అంటే నాకు చాలా ప్రేమ ఉంది, ఈ సంఘం మీద ప్రేమ ఉండి చేస్తాను. నో, ఎవ్రీబడి ఈజ్ నాట్ లైక్. అందరూ ప్రేమ ఉండి చేసే పనులు కాదు. ఎందుకు చేస్తారో తెలుసా? 12వ వచనంలో చూడండి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారు ఎవరు? ఎందులో అగపడగోరుచున్నారంట వాళ్ళు? చూడండి, ఆ మాటకు అర్థం ఏంటి అంటే టు షో ఆఫ్. కొంతమంది షో ఆఫ్ చేయడానికి ఉన్నారంట. వాళ్ళు వచ్చి పౌలుని తప్పు అంటున్నారంటే, ఎందుకు తప్పు అంటున్నారంటే మేము కరెక్ట్ అని షో ఆఫ్ చేసుకోవడానికి. ఎలాంటి షో ఆఫ్ అంటే అది స్పిరిచువల్ షో ఆఫ్ కాదు, ఆత్మ సంబంధమైన షో ఆఫ్ కాదు. అది ఎట్లాంటి షో ఆఫ్ అంటే శరీర సంబంధమైన షో ఆఫ్. గుర్తుందా? సుంకరి ప్రార్థన గుర్తుందా? పరిసయ్యుని ప్రార్థన గుర్తుందా? ఏం చేస్తున్నాడంట? షో ఆఫ్ చేస్తున్నాడంట. చాలామంది షో చేస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా షో ఆఫ్ చేస్తారు. ఫేక్ ప్రామిసెస్ చేస్తారు, ఫేక్ మాటలు చెప్తారు చాలామంది. నాకంటే బాగా మీకే ఎక్కువ తెలుసు యవనస్తులకి. ఏం చేస్తారు తెలుసా? నటిస్తారు ప్రేమని, షో ఆఫ్ చేస్తారు. ఎట్లా నటిస్తారు అంటే ఫిజికల్ థింగ్స్ని చూపించి. వీళ్ళు ఏం చేశారంట తెలుసా? గలతీ సంఘానికి ఏం చేశారంట తెలుసా? వాళ్ళు పౌలు తప్పు అని చెప్పారంట. గలతీ సంఘాన్ని సరైన మార్గంలో మేము పెట్టాలి అనుకున్నారంట. దానికి నిజమైన కారణం ఏంటో తెలుసా? శరీర విషయమై అగపరుచుకోవాలనుకున్నారంట వాళ్ళు. దే వాంట్ టు బోస్ట్ ఇన్ దెమ్సెల్వ్స్. వాళ్ళు చూపించుకోవాలనుకున్నారంట. ఇంకోటి ఏం చేశారంట వాళ్ళు? శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారు ఎవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే కాక. చూడండి, అక్కడ ఆగుదాం. మొదటిది ఏంటంటే షో ఆఫ్ చేస్తారంట. రెండోది ఏంటంటే క్రీస్తు విషయమై, సిలువ విషయమై వాళ్ళకి హింస పొందడం ఇష్టం లేదంట. ఇది మీకు అర్థం కావాలంటే చాలా చాలా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. సిలువను మోస్తే హింసే, సిలువను మోస్తే హింసే. నువ్వు కుటుంబాన్ని కాదని క్రైస్తవ్యంలోకి వస్తే హింస వస్తుంది. చాలామంది ఏం చెప్తారు? నువ్వు క్రైస్తవ్యంలోకి వస్తే అన్నీ వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసు, ఇక్కడ మొదటిది వాళ్ళు బోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నారు, షో ఆఫ్ చేస్తూ ఉన్నారు. రెండో విషయం ఏం చేస్తున్నారంటే తెలుసా? వాళ్ళు హింస పొందడానికి ఇష్టపడట్లేదంట. ఒకవేళ క్రీస్తుని నమ్ముకుంటే నా జీవితంలో కష్టాలు వస్తాయి కాబట్టి ఆ కష్టాలు నాకొద్దు. చాలామంది ఏం చెప్తారు? క్రీస్తుని నమ్ముకుంటే అన్నీ వస్తాయి. నో, దట్ ఈస్ రాంగ్. ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసు ఆయన? క్రీస్తుని నమ్ముకుంటే హింస వస్తుంది కాబట్టి ఈ హింస నాకొద్దని దూరంగా ఉంటారంట వాళ్ళు. ఈ హింస నీకొద్దని చెప్తారంట వాళ్ళు. అందుకే చాలామంది మీ దగ్గరకు వచ్చి గొర్రె మతం, ఆ మతం, ఈ మతం అని చెప్తా ఉంటారు మీకు. ఎందుకు చెప్తారో తెలుసా? వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి శ్రమ. దే వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లాటర్. ఒక ప్లేట్లో అన్ని పంచభక్ష పరమాణాలు కావాలి, ప్రతిదీ దేవుడు ఇచ్చేయాలి. వీళ్ళు చెప్పాలి, దేవుడు ఇచ్చేసేయాలి వీళ్ళకి. శ్రమను కోరుకోరు వారు, హింసను కోరుకోరు వారు. ఏదైనా చిన్న బాధ వస్తే తట్టుకోలేరు వాళ్ళు. అందుకే సిలువకు దూరంగా ఉంటారు. ఇంకో అద్భుతమైన కారణం ఏంటి తెలుసా? వీళ్ళు ఎందుకు దూరంగా ఉంటారు, ఎందుకు సంఘాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు తెలుసా? మనుషులకు భయపడతారు ఎక్కువ వీళ్ళు.
వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనుషుల్ని సాటిస్ఫై చేయాలని ప్రయత్నం చేస్తారు ఎప్పుడు. మీరు కూడా ఆలోచించండి, మీరు ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఎవరో ఒక పర్సన్ని సాటిస్ఫై చేయాలని చూస్తారా? మీ మేనేజర్నో ఎవరినో XYZ. యూ వాంట్ టు సాటిస్ఫై పీపుల్. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి, 10వ వచనం చూడండి, 10వ వచనం చూడండి, 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నాను. ఏమంటున్నాడు ఆయన? నేను ఎవరు ఫేవర్ కావాలి నా లైఫ్లో? నాకు మనుషులు పొగడాలా నన్ను? నో, నన్ను దేవుడు పొగడాలి. గాడ్ హ్యాస్ టు టెస్టిఫై అబౌట్ మీ. కానీ మన సమస్య ఏంటి అంటే ఎప్పుడు ఆ మనిషి వీళ్ళేమనుకుంటారో వాళ్ళేంటి వీళ్ళేంది, ఆమె నా మాట అన్నది, ఈమె నీ మాట అన్నది, వాడు నన్ను అదన్నాడు ఇదని, ఎప్పుడు ఇదే బ్రెయిన్లో తిరుగుతుంది మనకి. ఎందుకు? యూ వాంట్ టు బి పర్ఫెక్ట్ బిఫోర్ పీపుల్. జనాల ముందు నువ్వు పర్ఫెక్ట్గా కనపడాలి. యూ వాంట్ టు బోస్ట్ నేను ఎంత పర్ఫెక్ట్ పర్సన్ తెలుసా అని జనాలకు కనపడాలి నువ్వు. అది నీ ప్రాబ్లం. కానీ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? నేను మనుషుల దయను సంపాదించాలని చూడట్లేదు. నేను తర్వాత చదవండి, నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవచ్చు. ఒకవేళ నేను మనుషుల్ని సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తే కనుక నేను అసలు దేవుడి దాస్తునే కాదు. ఐఎమ్ నాట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఐ డోంట్ బిలాంగ్ టు గాడ్. ఐ డోంట్ బిలాంగ్ టు జీసస్. సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? ఏంటి అసలు నీ జీవితంలో నీ బాధ ఏంటి? ఎప్పుడన్నా క్వశ్చన్ చేసుకున్నావా? డిడ్ యు ఎవర్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్? ఏంటో తెలుసా మన జీవితాల్లో మనకు బాధలు? పక్కన వాళ్ళని సాటిస్ఫై చేయడం. యూ వాంట్ టు సాటిస్ఫై ఎవ్రీబడి ఎవ్రీ టైం. ప్రతిరోజు ఎవరో ఒకరిని సాటిస్ఫై చేయాలి. ఇది నీ ప్రాబ్లం. అట్లా అని చెప్పి మీ జాబులు మానేసి మీ మేనేజర్ల మీద వ్యతిరేకంగా పనిచేయండి అట్లా చెప్పట్లేదు నేను. నో, దట్ ఈస్ రాంగ్. అట్లా చెప్పట్లేదు నేను. నమ్మకంగా పనిచేయండి, ఎక్కడ పని చేసినా సరే. నమ్మకంగా ఉండండి ఎక్కడ ఉన్నా సరే. కానీ సమస్య ఏంటి అంటే, మన జీవితంలో సమస్య ఏంటి అంటే, వీ ఆల్వేస్ వాంట్ టు సాటిస్ఫై పీపుల్. జనాలకు భయపడతాం ఎక్కువ, మనుషులకు వీళ్ళు కూడా అదే చేస్తారు. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు చెప్తే ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పక్కకు తీసుకెళ్తారో తెలుసా? ఎందుకు డివియేట్ చేస్తారో తెలుసా? వాళ్ళు ఎప్పుడు మనుషుల్ని సాటిస్ఫై చేయడానికే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు తమని తాము చూపించుకోవడానికే ఉన్నారు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళకి మనుషులు పొగిడితే చాలా ఆనందంగా ఉంటుంది. మనుషులు పొగడతల కోసం ఉంటారు వాళ్ళు. మనుషులు ఏమనుకుంటారో అని పనిచేస్తారు వాళ్ళు. ఇదే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి భూలోకంలో పరిచర్యలో ఉన్నప్పుడు, ఆయన వెళ్తూ ఉన్నప్పుడు షబ్బాతు రోజున, అంటే పని చేయకూడని రోజున యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా? పుట్టుకతో గ్రుడ్డివాడైన ఒక వ్యక్తిని బాగుపరుస్తాడు. బాగుపరిచిన తర్వాత పరిసయ్యులు వచ్చేసి వాళ్ళందరూ ఈ వ్యక్తిని చూసి వీళ్ళు నమ్మరు. ఏమంటారు తెలుసా? నిజంగా నువ్వు బాగుపడ్డావా నువ్వు? వీళ్ళు ఏమంటారు తెలుసా? అసలు నువ్వు గుడ్డోడివే కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటారు. నువ్వు గుడ్డోడివే ఏంటి? నిన్నెవరు స్వస్థపరిచారు అసలు? వీళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసా? యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దాన్ని. యాక్సెప్ట్ చేయలేక ఏమంటారు తెలుసా? వెళ్ళి నువ్వు మీ మమ్మీ డాడీని తీసుకొని రాపో, నువ్వు చెప్పే మాటలు నాకు నమ్మకం కుదరట్లేదు, నువ్వు మీ మమ్మీ డాడీని తీసుకొని రా అంటారు. పాప యవనస్తుడు వెళ్ళి అలా మమ్మీ డాడీని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత సేమ్ అదే క్వశ్చన్ అడుగుతారు వాళ్ళని. నిజంగా నీ కొడుకు గుడ్డోడేనా? చిన్నప్పటి నుంచి గుడ్డోడేనా? ఏమో ఇప్పుడు స్వస్థపరిచారు అని చెప్తున్నాడు. ఎవరో యేసుక్రీస్తు అంట ఆయన స్వస్థపరిచిందంట, కళ్ళు తెరిపించిందంట, నిజమేనా అని అడుగుతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్తారో తెలుసా? చూద్దాం, యోహాను సువార్త 9వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం 20వ వచనం నుంచి యోహాను సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. అందుకు వాని తల్లిదండ్రులు పుట్టిననియు మేమెరుగుదుము, వీడేలాగు చూచుచున్నాడో. ఆగండి అక్కడ ఇటు చూడండి. తల్లిదండ్రులు చేంజ్ అయిపోయారంట తెలుసా? వీడు మా కొడుకే, వీడు చిన్నప్పటి నుంచి గుడ్డివాడే, కానీ ఎట్లా స్వస్థపరచబడాడో మాకైతే తెలియదు. ఏం డ్రామా తెలుసా? వీళ్ళకి తెలుసు ఎట్లా యేసుక్రీస్తు స్వస్థపరిచాడనే సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఏమంటారు తెలుసా? అబ్బాయి మాకు తెలియదు ఎట్లా మాకు తెలియదు. కావాలంటే అడిగి పెద్దోడు అయిపోయాడు, పెళ్లి చేస్తే అడిగి 4 పిల్లలు పుడతారు, కావాలంటే వాడిని అడుక్కోండి అంటారు. చూడండి తర్వాత మాట అద్భుతంగా ఉంటుంది. ఎవడు వీని కన్నులు తెరిచానో అది కూడా మాకు తెలియదు. తర్వాత
వీడు వయసు వచ్చిన వాడు వాడినే అడుక్కోండి పోండి. ఏమంటున్నారంట పరిసయ్యులతోటి వాళ్ళు? ఇటు చూడాలి అందరు, ఇటు చూడండి. వీళ్ళకి అక్కడ అద్భుత కార్యం జరిగిందని తెలుసు, వీళ్ళ కొడుకు బాగుపరచబడ్డాడని తెలుసు, వీళ్ళ కొడుకు బాగుపరచబడ్డానికి యేసుక్రీస్తు కారణం అని తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీకు ముందుకెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. కానీ ఏమంటున్నారంట, యాక్సెప్ట్ చేయడానికి ప్రాబ్లం వాళ్ళకి. ఎందుకు యాక్సెప్ట్ చేయడానికి ప్రాబ్లం? ధైర్యంగా వచ్చి చెప్పొచ్చు కదా, యేసుక్రీస్తు మా కొడుకుని స్వస్థపరిచాడు చెప్పొచ్చు కదా. చెప్పట్లేదు, ఎందుకో తెలుసా? తర్వాత వచ్చిన చదవండి. అనేరి వాని తల్లిదండ్రులు ఎవరికి భయపడరంట? యూదులకు ఎవరు అంటే మనుషులకు భయపడరా, దేవుడికి భయపడ్డారా? మనుషులు. కళ్ళెదురుగా ఆశీర్వాదం కనిపిస్తుంది, కళ్ళెదురుగా దేవుడు స్వస్థత కనపడుతుంది, కానీ ఏమన్నారంట? ఏమో మాకైతే తెలియదు. ఎందుకు భయపడ్డారంట? యూదులకు ఎందుకు యూదులకు భయపడ్డారు? తర్వాత చదవండి. ఎందుకనేనా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకునే ఎడల వాని సమాజ మందిరంలోంచి వెలివేతుమని యూదులు అంతకుముందే ఆగండి అక్కడ ఆగండి. అంతకుముందు దీనికంటే ముందు ఏం స్టోరీ జరిగిందో తెలుసా? అసలు ఈయన స్వస్థపరచబడక ముందు ఎవరైనా యేసుక్రీస్తు అని ఎవరైనా ఆయన నమ్ముకుంటే, ఎవరైనా యేసుక్రీస్తు అని ఆయన వెనకాల మీరు తిరిగితే, ఆయన స్వస్థపరచాడని మీరు నమ్మితే, అసలు ఆయన పేరెత్తితే మిమ్మల్ని సమాజ మందిరంలోంచి బయటికి వెళ్ళేస్తాం, సంఘ బహిష్కరణ చేస్తాం, కుల బహిష్కరణ చేస్తాం, మిమ్మల్ని బయటికి దోసేస్తాం. మీరు మా పెళ్ళిళ్ళకి రావడానికి వీలు లేదు, మా ఫంక్షన్లకి రావడానికి వీలు లేదు, అసలు మీరు ఎవరో మాకు తెలియదు మీరు మతం తీసుకుంటే. వీళ్ళ దగ్గరికి ఛాన్స్ వచ్చింది, కొడుకు స్వస్థపరచబడ్డాడు, స్వస్థపరచబడ్డ తర్వాత అద్భుతం చూస్తున్నారు వాళ్ళ ఎదుట. కళ్ళ ముందు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడైన కొడుకు బాగుపడితే దేవుని వైపు చూడడం మానేసి ఏం గుర్తొచ్చిందంట వాళ్ళకి? అరే మొన్ననే ఒక బిల్ పాస్ చేస్తారు కదా, మనల్ని సంఘంలోంచి వెళ్ళేస్తానన్నారు కదా, మనల్ని వాళ్ళల్లోంచి బయటకు పంపిస్తానన్నారు కదా, మనల్ని పెళ్ళిళ్ళకి పిలువనన్నారు కదా, మనల్ని ఫంక్షన్లకు పిలువనన్నారు కదా, అవి గుర్తొచ్చాయి. దేవుడి కంటే ఎవరు ఎక్కువయ్యారు వాళ్ళకి? ఇంకా మన భాషలో చెప్పాలంటే దేవుడి కంటే ఫంక్షన్లు ఎక్కువైనాయి. దేవుడి కంటే ఫంక్షన్లు ఎక్కువైనాయి. ఫంక్షన్ల గురించి మన ఇండియన్స్ కంటే ఎవరు బాగా చెప్పలేరు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఈ మాట. పిల్లలు పుడితే చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీ నోటితో వినాలనుంది నాకు. పిల్లలు పుడితే గట్టిగా చెప్పండి. అందరు నోరు తెరవట్లేదు. పిల్లలు పుడితే 21 రోజులు బారసాల, ఉయ్యాల్లో వేస్తే, ఫస్ట్ బర్త్డే, ఆడపిల్ల పెద్దగా అయితే, గృహప్రవేశం చేస్తే, ఎవరైనా చనిపోతే ఫస్ట్ సంవత్సరికం, చనిపోయిన వ్యక్తి 11వ రోజు, పెళ్ళి, ఎంగేజ్మెంట్, అన్ని ఫంక్షన్లు చేస్తున్నా. కొన్ని చెప్పినా మీకు అంతే, ఆ సగం చెప్పి ఇంకా సగం చెప్పలే. ఆలోచించండి, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుంటారు ఫంక్షన్లకి మీరు? లక్షలు కదా. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే మీకు డబ్బులు వస్తాయి ఆలోచించండి. కొంచెం టాపిక్ అటు వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వస్తాను. ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటే, ఇప్పుడు మా మహేష్ గ్రాండ్గా కర్నూలులో పెళ్లి చేసుకున్నాడు, ఎంతో ఖర్చు అయింది, ఒక 5, 6 ఎంత అయింది. ఇప్పుడు మా మహేష్ 5, 6 సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి, ఎన్ని క్లాసులు చెప్పాలి, ఎన్ని తిరగాలి, బైకుల మీద వెళ్ళి ఎంతో ఊనం చేసుకోవాలి. ఒక రోజులో అవగొట్టేస్తాం కదా. ఏంది అంటే ఎవరిని సాటిస్ఫై చేయడానికి? మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి. ఇక్కడ వీళ్ళు ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం అబద్ధం చెప్పారో తెలుసా? యూదులకు వాళ్ళు ఏమంటారు, యూదులు ఏమంటారు? చాలామందికి క్రీస్తుని నమ్ముకోవాలని ఉంటుంది, కానీ సమస్య వాళ్ళు ఏమనుకుంటారా? ఈ తక్కువ కులపుల మతంలోకి వెళ్తే ఏమనుకుంటారో, ఇది సమస్య చాలామందికి. ఇలాంటి సమస్యల వల్ల చాలామంది క్రీస్తు దగ్గరికి రాలేకపోతా ఉన్నారు. అందుకే మోషే గురించి సాక్ష్యం చెప్తూ హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరులలో మోషే గురించి సాక్ష్యం చెప్తూ, మోషే గురించి అద్భుత సాక్ష్యం ఏముంటుందో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. మోషే గురించి అయిన అద్భుతమైన సాక్ష్యం అక్కడ ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే
పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుదనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. అక్కడ ఆగండి. మోషే పెద్దవాడైన తర్వాత ఏది కావాలనుకున్నాడంట? ఎందుకు మోషే అప్పటికి ఏమై ఉన్నాడు అంటే ఐగుప్తు దేశంలో యువరాజుగా ఉన్నాడు. ఏమై ఉన్నాడు? యువరాజు, మేబీ ద నెక్స్ట్ కింగ్. అన్ని టైం సెట్ అయితే గనక ఫరో కొడుకుకి ఏదన్నా అయితే నెక్స్ట్ కింగ్ ఎవరు? మోషే. కింగ్కి ఏమేమి ఉంటాయి? కాన్వాయ్ ఉంటుంది, గన్మెన్స్ ఉంటారు, ఫుడ్ ఉంటుంది, పంచభక్ష పరమాణ అన్నీ ఉంటాయి. ఆయన ఏ అమ్మాయిని చిటికేస్తే అమ్మాయి రావచ్చు, ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని కోరుకోవచ్చు. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. ఆయన ప్లేట్లో ప్రతి విషయం ఉంది. కానీ మోషే ఏం కోరుకున్నాడంట తెలుసా? దేవుని విషయమైన నింద గొప్పది అనుకున్నాడంట. తర్వాత ముందుకెళ్ళి చదవండి, మోషే గురించి ఉంటుంది. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో చదవండి, యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటకు ఒప్పుకోలేదంట ఆయన. మోషే గురించి చెప్తా ఉన్న సాక్ష్యం ఇది. నిజంగా చెప్పాలంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి రాజీనామా ఇచ్చి పడేసింది, అవసరం లేదన్నాడు. నాకు ఎందుకో తెలుసా, అంతకంటే పెద్ద పోస్ట్ ఏమైనా ఉందా? లేదు. ఇక్కడికి వస్తే నిందే ఉంది, ఇక్కడికి వస్తే అవమానమే ఉంది. తన ప్రజలను, దేవుని ప్రజలకు నాయకత్వం వహించడానికి. పోనీ ఈ దేవుని ప్రజలు వీళ్ళేమన్నా సక్కగున్నారా అంటే, వీళ్ళకి మాంసం లేకపోతే ఒక బాధ, పక్షులు లేకపోతే ఒక బాధ. అరే మోషే, నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చి చంపుతావా అని ఒక్కొక్క టైప్. అక్కడేంటి, ఆ రాజు సీట్లో ఏంటి, నిన్ను నోరెత్తి మాట అనేవాడు లేడు అసలు. ఎవ్వడు ఏమన్నాడు నేను అంటే రాజద్రోహం కింద నిన్ను చంపేస్తారు. మోషే వైపు ఏలెత్తి చూపించేవాడే లేడు. ఇక్కడేంటి, ప్రతి ఓడు ఏలెత్తి మోషే టాంట్ చేసేవాడే ప్రతి ఒక్కడు. కానీ మోషే ఏం కోరుకున్నాడంట తెలుసా? క్రీస్తు విషయమైన నింద కోరుకున్నాడంట. నాకు ఇది కావాలి, నాకు అది అక్కర్లే, ఐ డోంట్ వాంట్ దట్. ఎందుకు తెలుసా? మోషే మనుషుల దయను కోరుకోవాలని చూడలే. మోషే ఈ మనుషుల వైపు కూడా చూడలే. మోషే దేవుడి వైపు చూస్తాడు. హల్లెలూయా. ఆయన దేవుని భాగ్యాన్ని పొందుకోవాలనుకున్నాడు, దేవుని కృపను పొందుకోవాలనుకున్నాడు. అందుకే విశ్వాస వీరుల జాబితాలో మోషే గొప్పగా లిఖించబడి, గొప్ప నాయకుడిగా, గొప్ప విశ్వాస వీరుడిగా లిఖించబడ్డాడు. ఒకవేళ నాకు ఆపర్చునిటీ వస్తే, ఇదా నా ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ నా చెయ్యి అక్కడికి వెళ్తుంది. నాకైతే ఎందుకు, నాకు అది కావాలి, అన్నీ ఉన్నాయి అక్కడ. ఐ వాంట్ ఎవ్రీథింగ్ దేర్. ఒకవేళ ఒక పెద్ద హైదరాబాద్లో మీకు ఒక ఆప్షన్ వచ్చింది అనుకుందాం, మనందరికి ఒక ఆప్షన్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక 1000 మంది ఉన్న చర్చ్ ఉంది. ఒక 1000 మంది ఉన్న చర్చ్ ఉంది. దశంభాగాలే దగ్గర నెలకు ₹1,00,00,000 వస్తాయి. బాగుంటుంది, వినండి, ఆలోచించండి. హైదరాబాద్లో 1000 మంది ఉన్న చర్చ్ ఉంది. దశంభాగాలు ఎంత వస్తాయి? నెలకి ₹1,00,00,000 వస్తాయి. ఇంకొక వైపు ఎక్కడో ఛత్తీస్గఢ్ మూల ఒక చిన్న చర్చ్ ఉంది, 10 మందే ఉన్నారు. నీకు తినడానికి కూడా డబ్బులు రావు. ఏం చూస్ చేసుకుంటావు? దేవునికి స్తోత్రం చెప్పి ఫస్ట్ ఇది చూసి, అబ్బా దేవుడా నన్ను ఎంత ఆశీర్వదించు. ఎందుకు? ఎవరు దయ పొందుకోవాలనుకుంటు, ఎవరిని సాటిస్ఫై చేయాలనుకుంటున్నావు? మనుషుల్ని సాటిస్ఫై చేయాలనుకుంటున్నావు. వీళ్ళు ఎవరికి భయపడ్డారంట? యూదులకు భయపడ్డారు. ఫస్ట్ ఏమో వాళ్ళను వాళ్ళు చూపించుకోవాలనుకుంటారు, ఐడెంటిటీ కోరుకుంటారు. రెండోదేమో మనుషులకు భయపడతారు. రెండోదేమో క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడతారు. వీటన్నిటి మధ్య దీన్ని దాచేస్తారు, లోపలికి కింద పెట్టేస్తారు. మనుషులు ఇట్లా 3 రకాలు ఉంటారు. కానీ పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళు అలాగుంటారు, కానీ నేను ఒక క్రీస్తు సేవకునిగా, ఒక నిజమైన క్రైస్తవునిగా, ఒక నిజమైన పాస్టర్గా నేను ఎట్లా ఉంటానో చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి 12వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. శరీర విషయమందు సిలువ విషయమై సున్నతి పొందవలనని బలవంతము చేయుచున్నారు.
అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము సున్నతి పొందవలెనని. వాళ్ళు ఏం చేస్తున్నారంట తెలుసా? వాళ్ళు సున్నతి పొందుతారు, పైకన్నీ కనపడతాయి, కానీ ఏం ఆచరించారంట? దేవుడు వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని మాత్రం, పైకి మాత్రం షో ఆఫ్ ఎట్లుంటుంది, ఐఎమ్ అ పర్ఫెక్ట్ బీయింగ్, కానీ వాళ్ళ లైఫ్లో ఏముండదంటే దేవుడు ఉండడు. వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంట? సేమ్ కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? మీరు పైకి పర్ఫెక్ట్గా అందంగా పైకి కనపడాలి, లోపల మీరు ఎట్లున్నా మాకు పర్వాలే. మేము పైన పెట్టిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ మీరు పాటించాలి, మేము పైన పెట్టిన ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు పాటించాలి. లోపల నువ్వు ఎంత దుర్మార్గుడవో మాకు అక్కర్లే, అసలు నీ మైండ్ తోటి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా మాకు అక్కర్లే మాకు. వాళ్ళు అతిశయం పొందుతున్నారంట. అతిశయము అంటే బోస్టింగ్, నేను ఎంత గొప్పో చెప్పుకోవడం. దేని పట్ల అతిశయం పొందుతున్నారంట? ఈ ఫిజికల్ డీడ్స్ ఉన్నాయి కదా, సున్నతి పొందడము, సర్కంసిషన్, పండగలు ఆచరించడము, షబ్బాతు దినమున పని చేయకపోవడం, ఇలాంటి విషయాల్లో వాళ్ళు అతిశయపడుతున్నారంట. కానీ పౌలు ఎట్లా ఉన్నాడు చూడండి ఒకసారి. 13వ వచనంలోకి రండి, 14వ వచనంలోకి రండి. సరే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. ఇది చూడాలి, జాగ్రత్త వినండి. వీళ్ళైతే శరీర కార్యాలని బట్టి, ఫిజికల్ వర్క్స్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. నేను దేన్ని బట్టి అతిశయిస్తాను తెలుసా? యేసుక్రీస్తు శిలువ యందు మాత్రమే అతిశయిస్తాను. మనం ఒక పాట పాడతాం కదా, సిలువేనా అతిశయం, సిలువేనా ఆశ్రయం. వచ్చే ఎవరికైనా పాట ఒక చరణం పాడవు సార్ మహేష్? సిలువేనా అతిశయం, సిలువేనా ఆశ్రయం, శ్రమల సిలువనా? అది ఓకే, శ్రమలు. ఓకే, వెరీ గుడ్. శ్రమలు, సిలువ అంటే ఏంటి? శ్రమలే కదా. నిజంగా మీరు శ్రమల మీద ఎప్పుడు అతిశయించారు చెప్పండి నాకు ఒకసారి. పౌలు ఏమంటున్నాడు తెలుసా? సిలువ యందే నా అతిశయం. అంటే ఐఎమ్ బోస్టింగ్ అబౌట్ క్రాస్. నేను సిలువను పట్టుకొని చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో సిలువను మనం ఎట్లా బోస్ట్ చేస్తామో తెలుసా? మెడలో చైన్ లాకెట్ వేసుకొని, కారులో సిలువ గుర్తేసుకొని, కారు వెనకాల బైబిల్ వర్స్ రాసుకొని, అది. కానీ ఆ రోజుల్లో సిలువ అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లో సిలువ అంటే ఏంటో తెలుసా? ఇట్ ఈస్ అ మెషిన్ ఆఫ్ డెత్. మరణాన్ని తీసుకొచ్చే ఆయుధం. మామూలు ఆయుధం కాదు అది. తల మీద ముళ్ళ కిరీటము, దెబ్బలు, రక్తము. నాలాంటి లంగ్స్ పేషెంట్ ఎవడన్నా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఊపిరి ఆడదు. ఊపిరి తీసుకోవడానికి చాలా పాటలు పడాలి. నీ కళ్ళ ముందే నీ శరీరంలోంచి రక్తం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నీ శరీరంలోంచి వెళ్ళడం ఏమీ లేక నీ శరీరంలోంచి నీళ్లు, చెమట కూడా వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి. స్లోగా టార్చర్ అవుతూ చచ్చిపోతారు. చాలామందికి సిలువ అంటే ఫ్యాన్సీ. ఇట్ ఈస్ అ ఫ్యాన్సీ వర్డ్. షర్ట్ మీద వేసుకుంటారు, చైన్ మీద వేసుకుంటారు, కారు మీద వేసుకుంటారు. పౌలు గారు చెప్తున్న సిలువ అట్లాంటి సిలువ కాదు. అట్లాంటి సిలువ కాదు. మీరు అనుకుంటున్నారేమో అట్లాంటి. నో, ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ క్రాస్. మనం మెడలో వేసుకునే చైన్ అంతా క్రాస్ కాదు. నో, మనం టీషర్ట్ అంతా కాదు. అట్లాంటిది కాదు. హీస్ టాకింగ్ అబౌట్ ద జాయ్. ఇట్ ఈస్ అ జాయ్ ఇన్ సఫరింగ్. శ్రమల యందు ఆనందం, శ్రమల యందు అతిశయం, కష్టాలలో దేవుని వైపు చూడటం. చిన్న శ్రమ వస్తే సంఘం మానేస్తామే, చిన్న శ్రమ వస్తే దేవుని తిడతామే. కానీ పౌలు అతిశయం ఎట్లుంటుందంట? అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించుట నాకు నేను ఒకవేళ దేని మీదైనా అతిశయిస్తానేమో. ఎందుకో తెలుసా? పౌలు గారు ఈ మాట ఎందుకు అంటున్నాడో తెలుసా? ఈజ్ ఆల్రెడీ అన్ ఇంటర్నేషనల్. ఆయన ఆల్రెడీ అప్పటికే ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్. అప్పటికే ఆయన ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్. ఒకవేళ పౌలు గారు వస్తూ ఉంటే పూలు జల్లే వాళ్ళు ఉన్నారేమో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పౌలు గారు వస్తుంటే బౌన్సర్స్ ఇట్లా పక్కకు జరిపే వాళ్ళు ఉండొచ్చేమో ఆ టైంలో. అరే పౌలు గారు వస్తున్నాడు, పెద్ద స్పీకర్ వస్తున్నాడు,
ఆయనకి మంచి మంచి కూరలు వండి పెడదాం అనేవాళ్ళు ఉండొచ్చేమో. ఇవన్నీ చూసినప్పుడు మనలాంటి మనుషులకేం ఎంత బాగుంది కదా ఈ ఫీలింగ్, నాకు అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా, ఆ సిలువ తప్ప నా జీవితంలో ఏది ఉండడానికి వీల్లేదు, నేను టోటల్గా ఐఎమ్ డెడ్ అంటున్నాడు ఆయన ఒక చోట. ఐఎమ్ కంప్లీట్లీ డెడ్. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అందుకు నా కృప నీకు చాలును. ఎందులో? బలహీనత యందు పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే. ఎక్కడ అతిశయపడుతున్నాడు ఆయన? బలహీనతలు అంటే అదేదో పాపము వీక్నెస్ కాదు, అది ఆ బలహీనతలు కాదు. ద వెరీ లో మూమెంట్స్ ఆఫ్ హిస్ లైఫ్, వాటిని బట్టి అతిశయపడుతున్నాడంట. శ్రమలను బట్టి అతిశయపడుతున్నాడంట. సిలువను బట్టి అతిశయపడుతున్నాడంట. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడో తెలుసా? వెనక్కి రండి ఒకసారి 14వ వచనంలో చదవండి. అయితే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకును నేను సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తు వలన నేను సిలువ వేయబడ్డాను, అలాగే లోకానికి కూడా సిలువ వేయబడ్డాను. అందరికీ ఫస్ట్ మాట అంటే చాలా ఇష్టం. ఏంటో తెలుసా? దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నామనే విషయం. ఆ ఫస్ట్ లైన్, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డానంటే చాలా ఇష్టం అందరికీ. ఇష్టమే కాదా? చాలా బాగుంటుంది కదా చెప్పుకోవడానికి. పౌలు గారు చెప్పిన మాట, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డం అంటే ఏంటి? లోకాన్ని కూడా తీసుకెళ్ళి సిలువ వేసేట. అంటే ఫస్ట్ నువ్వు చచ్చిపోవడం, నీ సెల్ఫ్ చచ్చిపోవడం, నీ అరగెన్స్ చచ్చిపోవడం, నీలో ఉన్న ఏమంటాము అభిచారము, వ్యభిచారము, కామకత్వం, అవన్నీ చచ్చిపోవడం ఫస్ట్. నీ సెల్ఫ్ గ్లోరీ చచ్చిపోవడం, మనుషుల్ని సంతోషపెట్టే నేచర్ చచ్చిపోవడం. సమస్య ఏంటంటే మనం అవన్నీ కావాలి మనకి. ఫస్ట్ మనకు అవన్నీ కావాలి. సిలువ కూడా, క్రాస్ కూడా కావాలి. చాలామందికి క్రాస్ కావాలి, శరీర కార్యాలు కావాలి, ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా కావాలి. కానీ పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? లోకమ సంబంధమైన విషయాల్లో కూడా నేను సిలువ వేయబడ్డాను, లోకంలో కూడా నేను చచ్చిపోయాను. మన భాషలో చెప్పుకోవాలంటే మన ఫేస్బుక్, మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, మా శిరీష ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసామనుకోండి, అందమైన ఫోటోలు కనిపిస్తాయి. అంటే ఎవరు కనిపిస్తారు? మనమే కనిపిస్తాం. పౌలు గారు ఏం చెప్తారో తెలుసా? మీరు నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సరే నేను కనపడను. ఎవరు కనిపిస్తారంట? దేవుడే కనిపిస్తాడు, క్రీస్తే కనిపిస్తాడు, సిలువే కనిపిస్తుంది. నేను ఈ లోకంలో పూర్తిగా చచ్చిపోయాను. ఇక్కడ సమస్య ఏంటంటే మనమే కనిపిస్తున్నాం. దేవుడు కనిపించట్లేదు. దేవుడు ఎక్కడ వెనకాల దాచేసినాం, మనం చైన్లో దాచేసినాం, కార్లో దాచేసినాం, దేవుణ్ణి సిలువను దాచేసినాం. మన జీవితాల్లో సిలువ కనపడట్లేదు. ఎందుకు ఇవాంజలిజం ఎక్కువ జరగట్లేదు? ఎందుకు మీ స్నేహితులు ఎక్కువ చర్చ్కి రావట్లేదు? మనమే కనిపిస్తున్నాం. దేవుడు ఎక్కడ కనిపించాడు మీ జీవితాల్లో? ఆయన చెప్తా ఉన్నాడు, లోకము విషయంలో నేను చచ్చిపోయాను. తర్వాత విషయం, లోకము విషయంలో చచ్చిపోవట. తర్వాత విషయం 15వ వచనం చదువుదాం. పొందుటయే కానీ సున్నతి పొందుట ఏమీ లేదు. మొదటి విషయం ఏం చెప్తున్నాడో తెలుసా ఆయన? ఇక్కడ మనకు కాంట్రాస్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎవరైతే ఈ అబద్ధ బోధకులు ఉంటారో వీళ్ళు ఎక్కువగా మనుషుల్ని సంతోషపెట్టడానికి ట్రై చేస్తారు, మనుషులకి భయపడతారు, సిలువ హింసలకి భయపడతారు. అంత మాత్రమే కాదు, శరీర విషయాల్లో వాళ్ళు అతిశయపడతారు, బోస్ట్ చేస్తారు. కానీ నేనేం చేస్తానో తెలుసా? నాకు శరీర విషయాలు, మనుషులు ఇవేమీ కాదు, నేను సిలువ మీదే అతిశయపడతాను, సిలువ యందే అతిశయపడతాను. రెండో విషయం ఏంటి తెలుసా? కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటయందు
ఏమీ లేదు, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారు అందరికీ అనగా ఇజ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఆయన ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? రెండో మాట ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? మీరు సున్నతి పొందినా ఫరక్ పడదు, సున్నతి పొందకపోయినా ఈ శరీర విషయాల్లో ఏమీ లేదు. ఒకటే ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తావో నువ్వు నూతన సృష్టి, కొత్త సృష్టి అయిపోతావు. 15వ వచనంలో మొదటి మాట కొత్త సృష్టి పొందుటయే కానీ, న్యూ క్రియేషన్. యూ విల్ బికమ్ ఎ న్యూ క్రియేషన్ వెన్ యూ కమ్ ఇన్ టు క్రిస్టియానిటీ. యూ విల్ బికమ్ అ న్యూ క్రియేషన్ వెన్ యూ యాక్సెప్ట్ జీసస్. యేసుక్రీస్తును నమ్మకు నూతన సృష్టి అయిపోతాను. ఈ నూతన సృష్టిలో ఏముండవో తెలుసా? రండి, శరీర కార్యములు 5వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. స్పష్టమై ఉన్నవి ఏవనగా, చదవండి ఫాస్ట్గా. ఇవన్నీ ఉంటాయి మీరు పాత సృష్టిలో ఉన్నప్పుడు. మత్తతలు అంటే తాగుబోత్తనము, అసూయ, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, వ్యభిచారము, అభిచారము, ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు? మీరు పాత సృష్టిలో ఉన్నప్పుడు, క్రీస్తులోనికి రాకముందు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏముంటాయి? 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, ఇవన్నీ కొత్త సృష్టిలో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మీరు పాత సృష్టిలో ఉన్నారా, కొత్త సృష్టిలో ఉన్నారా? ఆర్ యు రియల్లీ ఏ ఓల్డ్ క్రియేషన్ ఆర్ అ న్యూ క్రియేషన్? ఏ సృష్టిలో ఉన్నారు? అవన్నీ రాసుకొని మీరు టిక్కులు పెట్టుకుంటే మీకే అర్థమవుతుంది మనం ఏ సృష్టిలో ఉన్నాము. ఆర్ యు రియల్లీ అ న్యూ క్రియేషన్? ప్రేమ ఉందా మీలో? సంతోషం ఉందా? దయాళుత్వం ఉందా? దీర్ఘశాంతం ఉందా? ఓర్పు ఉందా? శ్రమలను సహించే ఓర్పు ఉందా? ఇవన్నీ ఉంటే కొత్త సృష్టి. క్రీస్తుని నమ్ముకుంటే కొత్త సృష్టి. నేనైతే కొత్త సృష్టిలో ఉన్నాను. పౌలు గారు చెప్తా ఉన్నాడు అన్నమాట. మొదట ఏమంటాడు తెలుసా? నేను సిలువను బట్టి అతిశయిస్తా ఉన్నాను. రెండవది, అసలు ఒక వ్యక్తి సున్నతి పొందాడా పొందలేదా నాకు ఫరకపడదు. ఒక వ్యక్తి ముహూర్తం చూసాడా చూడలేదా నాకు అనవసరం. అది నువ్వు చూస్తే చూడు, చూడకపోతే చూడు, అది నీ ఇష్టం, నీ దరిద్రం అంటున్నాడు ఆయన. రూల్ పెట్టట్లేదు ఆయన. నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా నాకు అనవసరం, నువ్వు ఏమన్నా చేసుకో. కానీ కొత్త సృష్టి అయ్యావా లేదా? నేనైతే కొత్త సృష్టిని. మీకు వచ్చి కొంతమంది రూల్స్ పెడతాను, నువ్వు అది చేయాలి, అది చేస్తేనే నీకు భక్తున్నట్టు. నో, పౌలు గారు అట్లా చెప్పట్లే. నువ్వు అది చేస్తేనే నీకు దేవుడు అంటే ఇష్టం ఉన్నట్టు, నువ్వు ఈ మొక్కులు తీర్చుకుంటేనే దేవుడు. నో, పౌలు గారు ఆ మాట చెప్పట్లే అసలు. నువ్వు ఈ పండగ ఆచరిస్తేనే నువ్వు నిజమైన క్రైస్తవుడు అని చెప్పట్లే. నువ్వు పండగ ఆచరించకపో, నువ్వు మొక్కులు తీర్చుకో, ఏదన్నా చేసుకో, అది అసలు ఫరకే పడదు విశ్వాస జీవితానికి. నువ్వు నూతన సృష్టి, ఆర్ యు ఎ న్యూ క్రియేషన్ ఆర్ నాట్ అని అడుగుతా ఉన్న క్వశ్చన్. అద్భుతంగా వాళ్ళ చివరి మాటలు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ పద్ధతిని నడుచుకున్న వారందరికీ, ఎవరైతే ఇలా కొత్త సృష్టిలో ఉంటారో, ఎవరైతే సిలువ యందు అతిశయిస్తారో వాళ్ళందరికీ దేవుని ఇజ్రాయేలునకు, ఎవరికి? దేవుని ఇజ్రాయేలు ప్రజలు అంటే దేవుని పిల్లలు. అంటే ఇజ్రాయెల్ కంట్రీ వల్ల? నో, మనము విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానంలోకి వెళ్ళాం. నిజం చెప్పాలంటే అబ్రహాము ఇజ్రాయేలు అనే రైట్ వాళ్ళకి లేదు, మనకే ఉంది. మనము ఇజ్రాయేల్, మనం జ్యూస్. మన భాషలో చెప్పుకోవాలంటే దేవుని పిల్లలకి కృప సమాధానమును మెండుగా కలుగునుగాక అంటా ఉన్నాడు ఆయన. 17వ వచనం చదవండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఇక్కడ దాకా అద్భుతంగా రాశాడు. లాస్ట్లో ఏమంటారో తెలుసా? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవరు నన్ను శ్రమ పెట్టవద్దు. ఒకవేళ ఈ టోన్లో మీరు చదివితే మీకు అర్థం కాదు. అది చూడండి ఒకసారి. నన్ను లాంగ్వేజ్కి టోన్ కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్కి టోన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కమ్ హియర్ అన్నాను అనుకోండి, ఇక్కడ రా అన్నాను అనుకోండి, చాలా హంబుల్గా పిలిచాడు. ఇక్కడ రా అన్నాను అనుకో,
పౌలు గారు ఎట్లా చెప్తున్నాడు తెలుసా? ఇక్కడ రూడ్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇక మీదట ఎవడు నన్ను వార్నింగ్ ఇస్తా ఉన్నాడు వాళ్ళకి. గట్టిగా ఎవడు నన్ను జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? అంత శ్రమ పెట్టారు వాళ్ళని. పౌలు గారిని అంత శ్రమ పెట్టారు. పౌలు గారి మీద లేనిపోని నిందలు వేశారు. ఇదే పౌలు ఏమంటాడు తెలుసా? ఇంకో చోట, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరును నన్ను పోలి నడుచుకోండి. చాలా స్మూత్గా చెప్తాడు, చాలా లవింగ్గా చెప్తాడు. ఇంకో చోట తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. తిమోతి పత్రిక రాస్తూ మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. అయినను నిత్య జీవము నిమిత్తము విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు నాయందు, అక్కడ ఏమన్నాడు ఆయన? నేను అందరికీ మాదిరిగా ఉండులాగున. ఫస్ట్ నన్ను నేను ప్రధాన పాపం తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? ఈ తగ్గించుకున్నాం పౌలు గారు. నేను క్రీస్తును పోలు నడుచుకున్నట్టు మీరు కూడా నన్ను పోలు నడుచుకోండి అని ఒక మాదిరి చూపించిన పౌలు గారు ఇక్కడ అగ్రెసివ్గా ఏమంటున్నాడు తెలుసా? ఇక మీదట ఎవడు నన్ను జాగ్రత్తగా ఉన్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. బహుశా గలతీల సంఘము ఇబ్బంది పెట్టిందేమో, లేదా గలతీ సంఘానికి వచ్చి పాడు చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టారేమో, పౌలు మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారేమో, అవమానాలు గురి చేశారేమో, నిందలకు గురి చేశారేమో, లేని తప్పుడు మాటలన్నీ పౌలు గారి మీద చెప్పారేమో. వెంటనే పౌలు గారికి సేవకుడు కోపం వచ్చింది. ఎవ్వడు నన్ను శ్రమ పెట్టొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ మాటలు ఎట్లా రాశాడంటే 11వ వచనంలో ఆయన నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరాలతో రాశాడే, నార్మల్గా రాయలే, పెద్ద అక్షరాలతో రాసేమంటది, ఎవ్వడు నన్ను శ్రమ పెట్టొద్దు. ఎందుకో తెలుసా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. సందర్భం వేరు కావచ్చు, కానీ పౌలు జీవితంలో నిత్యం జరిగే విషయం అది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము, నాకు మంచి గుడ్ టైం వచ్చింది అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నాకు గుడ్ టైం వచ్చింది, మంచి సమయం నా జీవితంలోకి వచ్చింది. అయితే మరియు ఎదిరించువారు, మంచి టైం వచ్చింది కానీ ఎదిరించే బ్యాచ్ ఎక్కువైపోయింది. అర్థమైందా మీకు? నేను మంచి టైం నా లైఫ్లోకి వచ్చింది, మంచి అంటే మన భాషలో అర్థమయ్యేలాగా చెప్తున్నాను మీకు, ఆ కాంటెక్స్ట్ అది కాకపోవచ్చు. మంచి బ్లెస్సింగ్ నా జీవితంలోకి వచ్చింది, నేను ప్రమోట్ అయ్యే టైం వచ్చింది నా జీవితంలోకి. కానీ ఎవరున్నారంట? నేను ఇట్లా పెరుగుతుంటే వీళ్ళు కూడా ఎదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరిళ్ళు? పౌలుని తిట్టేవాళ్ళు, పౌలు మీద నిందలేసేవాళ్ళు. మన జీవితంలో ఎదుగుతూ ఉంటే మన మీద నిందలేస్తూ ఉంటారు చూడండి కొంతమంది. పొరపాటున నువ్వు ఏదన్నా ఒక బైకో కారో కొనుక్కున్నావు అనుకో, ఎవడో కొనిచ్చేస్తారంటారు నీకు. నువ్వు కష్టపడి కొనుక్కున్నా సరే, నువ్వేదో ఇల్లీగల్ పని చేస్తే నీకు వచ్చేసింది అంటారు. ఎవరు వీళ్ళు? ఎదిరించు వాళ్ళు. వీళ్ళందరికీ ఏం చెప్తాను అంటే తెలుసా ఆయన? ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టొద్దు. ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అక్కడ హీఈస్ ఆస్కింగ్ రెస్పెక్ట్ ఇవ్వండి, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు పిచ్చి పిచ్చిగా వాగొద్దు నా గురించి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు నా గురించి, ఎవ్వరు శ్రమ పెట్టొద్దు నా గురించి. ఏం రెస్పెక్ట్ కోరుకుంటున్నాడు? మనం జనరల్గా కొంతమందిని చూస్తే రెస్పెక్ట్ వస్తుంది మనకి. ఒక 6 feet ఉన్న వ్యక్తి, మంచి 6 pack బాడీ, బౌన్సర్ లాగా ఉన్నాడు అనుకోండి, అతను చూడగానే వద్దులేరా వాడి జోడికి మనం వెళ్ళొద్దు అనుకుంటాం. రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన కొడితే ఆడు మనల్ని తిప్పి ఇరగొడతాడు కదా, అది రెస్పెక్ట్. ఆడు జోలికి వెళ్ళాం మనం, ఎందుకు వెళ్ళాము? రెస్పెక్ట్. మరి పౌలు గారికి 6 feet బాడీ ఉందంటే అది కూడా లేదు, పొట్టాడు ఆయన పాపం. పౌలు గారి గురించి జోసెఫ్ ఫ్లావియస్ రాస్తూ, ఇంకో చరిత్రకారుడు కూడా రాస్తూ, పొట్టిగా ఉండేవాడంట పౌలు గారు. ఎట్లుండేవాడు? పొట్టిగా ఉండేవాడు. బట్టతలు ఉండేదంట, గుండె అంట, అరగుండు ఉండేది. కనుబొమ్మలు కలిసి ఉండేవంట, ఇట్లా కనుబొమ్మలు. ఈ కనుబొమ్మ యూనిబ్రో అంటాం దాన్ని. మనకి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, పౌలు గారి గ్యాప్ ఉండదు, ఇట్లా కలిసి ఉంటుంది. ఒక చరిత్రకారుడు చెప్తా ఉన్నాడు, పొట్టిగా ఉన్న వ్యక్తి, బట్టతలు ఉన్న వ్యక్తి, కనుబొమ్మలు ఇట్లున్న వ్యక్తిని చూస్తే రెస్పెక్ట్ వస్తుందా మనకి? ఏదో ఒక తిడతాం కదా, ఎగతాళి చేస్తాం కదా. కానీ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? రెస్పెక్ట్ ఇవ్వండి, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టొద్దు. ఏం చూసి రెస్పెక్ట్ ఇవ్వమంటున్నాడు? నా 6 pack బాడీ చూసి రెస్పెక్ట్ ఇవ్వమంటున్నాడా?
నా దగ్గర ఉన్న లగ్జరీ కార్ చూసి రెస్పెక్ట్ ఇవ్వమంటున్నాడా? నా దగ్గర ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి రెస్పెక్ట్ ఇవ్వమంటున్నాడా? నో నో నో. దేని బట్టి రెస్పెక్ట్ ఇవ్వమంటా ఉన్నాడు? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. ముద్రలు ధరించుకుని, ఇంగ్లీష్లో స్కార్స్ అని ఉంటుంది, ఘాట్లు. ఏం చేస్తున్నాడు తెలుసా? హార్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు వాళ్ళకి, రెస్పెక్ట్ మీ, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సంఘానికి కూడా చెప్తున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పటి వరకు, ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క ముద్రలు నేను ధరించుకున్నాను. ఎట్లాంటి ముద్రలో తెలుసా అవి? ఎట్లాంటి ముద్రలో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము. క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ఏం చేశానంటే పౌలు గారు, మరి విశేషముగా ప్రయాసపడ్డాను. నేను ఈ మినిస్ట్రీ కోసం నార్మల్గా కష్టపడలే. జాగ్రత్తగా వినాలి. పౌలు గారు చెప్తా ఉన్నాం, పౌలు గారు కావచ్చు, ఇప్పుడున్న అనేక మంది సేవకులు కావచ్చు, ధైర్యంగా గొప్పగా చెప్పుకునే మాట, నేను ఈ మినిస్ట్రీ కోసం నార్మల్గా ప్రయాసపడలే, విశేషముగా ప్రయాసపడ్డా, ప్యాషనెట్గా ప్రయాసపడ్డా. పౌలు ప్యాషన్ ఎక్కడి నుంచో వస్తుందో తెలుసా? చదవక్కర్లేదు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం వెనక్కి వెళ్ళి చదివినప్పుడు పౌలు గారు చాలా ప్యాషనెట్గా క్రిస్టియన్స్ని చంపడానికి పరిగెత్తాడు. పౌలు గారు ప్యాషనెట్గా క్రిస్టియన్స్ని చంపడానికి పరిగెడితే దేనికోసం పరిగెత్తాడో అదే ఆయనను పట్టేసుకుంది. దేనికోసం పరిగెత్తాడో అదే ఆయనను పట్టేసుకుంది. ఎవరిని శ్రమలు పెట్టాడో ఆ శ్రమే ఆయనకు వచ్చింది. ఏ క్రీస్తుని కాదని రిజెక్ట్ చేశాడో ఆ క్రీస్తు ఆయనను పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అంత ప్యాషనెట్గా క్రిస్టియన్స్ వెనకాల పరిగిన పౌలు గారు, అంత విశేషముగా క్రిస్టియన్స్ని చంపుదామని జైల్లో వేద్దామని పరిగెత్తిన పౌలు గారు తర్వాత ఆయనే క్రిస్టియన్ అయిపోయి ఇప్పుడు ఏమంటాడో తెలుసా? నేను విశేషముగా ప్రయాసపడ్డాను. నేను నార్మల్గా కష్టపడలే నా పరిచర్యలో. బహుశా ఏ సేవకుడు చెప్తాడో ఇప్పుడు ఈ మాట, విశేషముగా ప్రయాసపడ్డాను. ఎందుకో తెలుసా? సిలువను చూసుకుని తర్వాత చదవండి, అద్భుతమైన మాట. మరి అనేక పర్యాయములు, ఎన్నిసార్లు జైలు ఉన్నాడంట? ఒకసారా, 2 సార్లు, అనేక సార్లా? చాలాసార్లు జైలుకి వెళ్ళాను నేను. ఇప్పుడు ఆయన నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఏ మనుష్యుడు ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు, ఎందుకంటే క్రీస్తు యొక్క ముద్రలు నేను ధరించుకున్నాను. ఏంటో తెలుసా? ఆ ముద్రలు పరిచర్య కోసం విశేషంగా కష్టపడ్డాను. అనేక సార్లు జైలుకి వెళ్ళాను పరిచర్య కోసం. తర్వాత చదవండి, అపరిమితముగా, లిమిటెడ్గానా అన్లిమిటెడ్గానా? లిమిటెడా అన్లిమిటెడా? అన్లిమిటెడ్గా దెబ్బ. ఒక 2 దెబ్బలు తినండి మీ పేరెంట్స్ దగ్గర. మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారేమో చూడండి, ఒక 6 నెలలో సంవత్సరమో. లిమిటెడ్గా దెబ్బలు తిన్నాడా? అన్లిమిటెడ్గా దెబ్బలు తిన్నాడా? అన్లిమిటెడ్గా దెబ్బలు తిన్నాడు. దేనికోసము? ఎవరి కోసము? క్రీస్తు కోసం. అనేక పర్యాయములు జైల్లోకి వెళ్ళాడు, దెబ్బలు తిన్నాడు. తర్వాత అనేక మార్లు ప్రాణాపాయం, అనేక మార్లు డెత్ థ్రెట్లో ఉన్నాడంట పౌలు గారు. మీరు అనుకుంటారేమో సేవకుడి జీవితం చాలా నార్మల్గా ఉంటుంది. అబే నో నో నో. అనేక సందర్భాల్లో డెత్ థ్రెట్లో ఉన్నాడంట ఆయన. తర్వాత యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ, 5 సార్లు 39 దెబ్బలు కొట్టారంట యూదు. 39 × 5 195 టైమ్స్ 195 దెబ్బలు పడ్డాయి ఆయనకి. ఎవరి చేత? పౌలు గారు ఎవరు? ఆయన యూదుడే. అంటే ఎవరు కొట్టారా ఆయన? సొంతోళ్ళు కొట్టారా, బయట వాళ్ళు కొట్టారా? సొంతోళ్ళే కొట్టారు. ఎవరు గాయపరిచారు ఆయనని? సొంతోళ్ళే గాయపరిచారు. ఒకసారి కొట్టలే, 1 తక్కువ 40, 39 సార్లు పడ్డాయి. ఎవ్రీ టైం 5 టైమ్స్. తర్వాత ముమ్మారు. ఇది వేరు. మళ్ళీ జైల్లో వేయడం వేరు, అపరిమితంగా దెబ్బలు తినడం వేరు. వీళ్ళు 5 సార్లు 39 దెబ్బలు కొట్టడం వేరు. అది కాకుండా బెత్తంతో కొట్టిన శిక్షలు వేరు. మళ్ళీ ముమ్మారు బెత్తంతో కొట్టబడి తిని
ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు వీళ్ళే కొడుతున్నారా బాబు అంటే నేను పరిచర్యకి వెళ్తుంటే ఓడ పగిలిపోయిందంట. మన భాషలో చెప్పాలంటే కారులో పరిచర్యకి వెళ్తుంటే టైర్లు పంక్చర్ అవ్వడము, ఏదో కారు పాడైపోవడము, చీకట్లో అర్ధరాత్రి వేళ ఓడ పగలడం అంటే రోడ్డు మీద కారు ఆగిపోవడం అట్లా కాదు, నీళ్ళల్లో ఓడ పగిలిపోయిందంటే ఆలోచించండి ఏమై ఉంటుంది. పౌలు గారు ఎందులో పడి ఉంటాడు? సముద్రంలో పడి. అది ఎంత మధ్యలోకి వెళ్ళిందో ఓడ, సముద్రం మధ్యలో. గ్జినోఫోబియాక్స్ ఉంటారు చాలామంది, హైడ్రోఫోబియాక్స్ ఉంటారు చాలామంది. నీళ్ళంటే భయం ఎవరికి? నేను హైడ్రోఫోబియాక్. నీళ్ళంటే చచ్చేంత భయం నాకు. బీచ్ దగ్గరికి వెళ్ళాను నేను. పౌలు గారు ఒకవేళ హైడ్రోఫోబియాక్ అనుకోండి, ఏందైనా పరిస్థితి? సముద్రం మధ్యలో ఓడ 3 సార్లు పడిపోయింది, ఒక్కసారి కూడా కాదు. నీళ్ళలో పడిపోయాడు. ఏం చేశాడు చూడండి తర్వాత. ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో ఉన్నాడంట ఆయన. సముద్రంలో ఉన్నాడంటే పడవ మీద వెళ్ళడం కాదు, ఏదో ఓడ పగిలిపోతేనే ఆ చెక్క పట్టుకోనో ఆ చెక్క మీద ఉండి ఎవరన్నా వచ్చి సాయం చేస్తారా? దేనికోసం ఇవన్నీ? క్రీస్తు కోసం. దేనికోసం ఈ శ్రమలు పడ్డాడు? క్రీస్తు కోసం. బహుశా వీళ్ళతో మాట్లాడేటప్పుడు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో నేను యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం మందు ధరించి ఉన్నానని వాళ్ళతో మాట్లాడేటప్పుడు బహుశా గుర్తు చేసుకొని చెప్తా ఉన్నాడు వాళ్ళకి ఈ పరిస్థితి అంతా. నేను ఇంత శ్రమ పడ్డాను. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకవేళ పౌలు గారు షట్టిప్పి గాయాలు చూపించాలంటే ఆయన బాడీ మీద బోల్డ్ అనే గాయాలు ఉంటాయి, మానిపోయిన గాయాలు బోల్డ్ అని ఉంటాయి. స్కార్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, ముద్రలు అంటా ఉన్నారు తెలుగులో. మానిపోయిన గాయాలు చాలా ఉండుంటాయి. ఆయన ఫిజికల్గా శ్రమ పడ్డాడు, స్పిరిచువల్గా కూడా శ్రమ పడ్డాడు. ఫిజికల్గా కష్టపడ్డాడు, స్పిరిచువల్గా కూడా కష్టపడ్డాడు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టు, మీరు ఇంకా నన్ను శ్రమ పెట్టడానికి వీల్లేదు, మీ దగ్గర నుంచి ఏ కంప్లైంట్ నేను వినడానికి వీల్లేదు. గలతీలకు రాసిన సంఘాన్ని చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ పత్రిక మీరు ఈరోజు తీసుకున్న తర్వాత ఈ పత్రిక మీరు గల్తీయ సంఘము అంటే ఒక్క సంఘం కాదు, అనేక సంఘాలు గలేషియన్ రీజన్లో ఉన్న చాలా చర్చెస్. ఆ చాలా చర్చెస్కి ఏం చెప్పారు తెలుసా? మీలో ఎవ్వడు నన్ను శ్రమ పెట్టడానికి వీలేదు. జాగ్రత్తగా వినండి, వార్నింగ్ ఇస్తున్నాడు పౌలు గారు. ఒకవేళ నేను వార్నింగ్ ఇచ్చాను అనుకోండి, నెక్స్ట్ వీక్ నుంచి సగం మంది మానేస్తారు మీరు ఇందులో. పౌలు గారు వార్నింగ్ ఇస్తున్నాడు, ఎవరు శ్రమ పెట్టొద్దు నన్ను. నేను ఆల్రెడీ చాలా భరించా, మీకోసం భరించా, మిమ్మల్ని దేవుడి దగ్గర తీసుకొని రావడానికి భరించా, మిమ్మల్ని బలపరచడానికి భరించా, క్రీస్తు యొక్క ముద్రలు నాలో ధరించుకున్నా. ఒకవేళ మీరు ఇంకా గాయాలతో ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట, ఒకవేళ మీరు ఇంకా గాయాలతో ఉంటే, మీరు ఇంకా బరువులతో ఉంటే, ఇంకా ఇబ్బందితో ఉంటే, ఆ గాయము వెన్ యు ఆర్ స్క్రాచింగ్ యువర్ వూండ్స్, ఆ గాయాన్ని మీరు, ఆ మానని గాయాన్ని మీరు స్క్రాచ్ చేసుకుంటా ఉంటే మీ శరీరంలో ఉన్న రక్తం బయటకు వస్తూ ఉందేమో, భయపడతా ఉన్నారేమో, ఇబ్బంది పడతా ఉన్నారేమో. మీ లైఫ్లో మీరు బయటికి చూపించుకోలేని వూండ్స్ చాలా ఉన్నాయేమో. సంగమా దేవుడు మాట్లాడదు, గాడ్ ఈస్ టాకింగ్ టు యు టుడే. దేర్ ఆర్ మెనీ వూండ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ పక్కన వాళ్ళకు కూడా చెప్పుకోలేని గాయాలు మీ జీవితంలో ఉన్నాయేమో. పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? గాయాలను ముద్రలుగా చేసుకున్నాను నేను. లుక్ ఎట్ మై స్కార్స్. స్కార్ అనే పదానికి అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మానిపోయిన గాయము, ముద్ర. అంటే అక్కడి నుంచి ఇంకా ఏ రక్తము రాదు, అది నీకు జస్ట్ గుర్తులాగానే ఉంటుంది. అది మానిపోయింది అని అర్థం. అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తా ఉన్నాడు ఆయన? అలాంటి వాళ్ళందరికీ చివరి మాట ఏం చెప్తా ఉన్నాడు 18వ వచనంలో? సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఎవరితో చెప్తున్నాడో తెలుసా? ఎవరైతే గాయాలతో సంఘానికి వచ్చారో, ఎవరి గాయాలైతే మాన్పబడ్డాయో. పౌలు తన గాయాలను చూపిస్తూ మళ్ళీ మనతోటి ఈరోజు మాట్లాడుతున్నాడు. సంఘం, గాడ్ ఈస్ టాకింగ్ టు యూ టుడే. గాయాలు ఉన్నాయా నీ జీవితంలో? ఈజ్ ఇట్ బ్లీడింగ్? ఆ గాయమును రక్తం చిందిస్తా ఉంది. ఆ గాయాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా కన్నీటి రూపంలో రక్తం వస్తూ ఉందా? నీ గాయాలను మాన్పువాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు గాయాలతో వచ్చుంటే అన్ని జీవితంలో
ముద్రలుగానే ఉంటాయి తప్ప అది ఇంకెప్పటికీ నీకు గాయంగా ఉండదు. ఆమేన్. లేచి నిలబడదామా ఒకసారి గట్టి సపోర్ట్లు కూడా సార్ పౌలు గారి కోసం. సిక్స్ మంత్స్ కష్టపడ్డాం కదా, చెప్పడానికి నేను కష్టపడ్డాను, వినడానికి మీరు కష్టపడ్డారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఒక బుక్ ఫినిష్ అయినప్పుడల్లా. ఐ వాంట్ టు సెలబ్రేట్. బుక్ ఫినిష్ అయినప్పుడల్లా నాకు సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. సో మేబీ తర్వాత ఎప్పుడైనా విల్ ట్రై టు సెలబ్రేట్. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, యూ హ్యావ్ వోన్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో గాయాలు ఉన్నాయి, నా జీవితంలో కూడా గాయాలు ఉన్నాయి. అవి ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు హీల్ చేయరు. నో డాక్టర్ కెన్ హీల్. ఏ మనిషి కూడా నువ్వు ఏ మనిషి దగ్గరికైనా వెళ్ళు, ఎవ్వరు నేను హీల్ చేయలేరు. నీ జీవితంలో వచ్చిన రిలేషన్షిప్స్ వల్ల గాయాలై ఉండొచ్చు, నిన్ను బాధ పెట్టిన వారి వల్ల గాయాలై ఉండొచ్చు, నువ్వు మోస్తా ఉన్న పాపము అనే భారం వల్ల నీకు గాయమై ఉండొచ్చు, నీ జీవితంలో నువ్వు మోస్తా ఉన్న శ్రమల వల్ల నీకు గాయమై ఉండొచ్చు, ఏ మనుష్యుడైనా నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను గాయం చేస్తుండొచ్చు. ఆ గాయాన్ని తలుచుకుంటున్నప్పుడల్లా రక్తము అంటే కన్నీళ్ళే వస్తుందేమో నీ జీవితంలోంచి, నీ హార్ట్లోంచి కన్నీళ్ళు తప్ప ఇంకేం రావట్లేదేమో. సంగమా, ఈరోజు గాయాల్ని ఇక్కడ విడిచిపెడదాం, దేవుని చెంత విడిచిపెడదాం. వాటిని కట్టి తిరిగి నిన్ను నిర్మించువాడు ఆయనే. ఆమేన్. దేవుడి మాటల్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, బలవంతుడా మీకు స్తోత్రాలు. ఈ గల్తీలకు రాసిన పత్రిక ద్వారా అనేకమైన మాటలు మేము నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపకై వందనాలు. మమ్మల్ని బలపరిచిన విధానానికై వందనాలు తండ్రి. నాయనా, విత్తబడిన ఈ వాక్యము నాయనా పక్షులు నాయనా ఎత్తుకుపోవడానికి వీలు లేదు తండ్రి. నేను అది విత్తబడి నాటబడి నాయనా ఫలించబడి గొప్ప నాయనా వృక్షముగా తయారవులాగిన సహాయం చేయండి తండ్రి. అనేక మందికి ఫలాలు ఇచ్చులాగిన సహాయం చేయండి తండ్రి. నేను వ్యక్తిగతంగా నాకు అనేకమైన విషయాలు నేను ఈ పత్రిక ద్వారా నేర్పించారు. నేను సంఘానికి అనేకమైన విషయాలు మీరు నేర్పించారు. అందరిని బట్టి మీకు వందనాలు అయ్యా. మనుషులుగా మేము ఏం చెప్పినా సరే అది మా మాటలే కానీ తండ్రి, మీ మాటలు మాత్రమే మేము పలికామని నమ్ముతా ఉన్నాము తండ్రి. ఒకవేళ మా మాటల్లో ఏమైనా దోషాలు ఉంటే క్షమించండి తండ్రి. నైనా మీ మాటలు నైనా 100 1000 నైనా 10,000 ఫలించునుగాక తండ్రి. అట్టి కృపాధన్యత మా జీవితాల్లో మీరు దయచేయండి, శక్తిని దయచేయండి, బలము దయచేయండి. మా జీవితాల్లో మీ చిత్తము మీ ప్రణాళికలు మాత్రమే నెరవేర్చమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామంలో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఆయా కుటుంబాలకి ఆయన మెండుగా దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.